అయితే దీపం విషయంలో ఒక్కసారి కాస్త తెలియని విషయం చెప్తురు. కొంతమంది ముందుకే ఉండాలని, కొంతమంది దేవుడి వైపే తిప్పుంచాలని ఏవో అంటున్నారు. సరే, ఎవరి విధానుసారం వాళ్ళు చేస్తున్నారు అనుకోండి. కానీ ఎటు కరెక్ట్ అసలు పెట్టాల్సింది? అంటే మామూలుగా ఏదైనా సరే మనం తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ పెడతాం. ఏది చేసినా మన ఇంటి ద్వారం ఉండాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఇంటికి ఎవరన్నా వస్తే కూర్చోబెట్టాలన్నా, ముఖ్యంగా ఏది చేసినా పెళ్ళిళ్ళు అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టాలన్నా అది ప్రధానం. అంటే అది ముఖ్యమైనటువంటి దిక్కు అనే ఉద్దేశంలో ఆ విధంగా మనకి ఉన్నటువంటి మనం పెట్టుకున్నది దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎటువైపున తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఆ దీపం యొక్క కొస అంటే వెలుగు, జ్యోతి వెలిగేది ఉండేట్టు పెడితే మంచిది. సాధారణంగా ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో వాస్తు చాలా ఎక్కువైపోయింది కదమ్మా అందరికీను. అందుకని తప్పనిసరిగా ఏ ఈశాన్యం మూలో పెట్టుకుంటారు. అందులోనూ తూర్పు వైపు కూర్చుని పూజ చేయడము, ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయడము చేస్తూ ఉంటారు కదా. అట్లా ఉన్నప్పుడు తూర్పు వైపుకు మనం కూర్చుని ఉంటాం, మన వైపుకి పశ్చిమం వైపుకి దేవుడు మనకు చూస్తున్నట్టు ఉన్నప్పుడు ఇలా దీపం పెట్టామనుకోండి, పక్కగా పెడితే ఇటు తూర్పుకి వెళ్ళినట్టు ఉంటుంది, అటు ఉత్తరం వైపుకి వెళ్ళినట్టు ఉంటుంది. అది ఇలాంటి వీరు ఎలా పెట్టినా పర్వాలేదు, నా వైపుకు పెట్టుకున్న సమస్య ఉండదు. ఎందుకంటే చెప్పచ్చు, వేడి దేవుడికి ఎందుకు తగలాలి, వెలుగు చాలు కదా అని. ఇలా పెట్టినటువంటి ఒక చిన్న పిల్లవాడు అన్నమాట నాకు. అందుకని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటెందుకు రా తిప్పావు అని అడిగితే, అబ్బా ఆ వేడి దేవుడికి ఎందుకు తగలాలి అన్నాడు. ఓకే. అంటే వాడు అక్కడ ఉన్నటువంటి బొమ్మలో దేవుణ్ణి బొమ్మని కాకుండా విగ్రహంలో సాక్షాత్ దైవాన్నే చూశాడు. అందుకని ఇటు పక్క కొంచెం తిప్పాడు, అమ్మో అని. అట్లా ఎటు పెట్టినా పర్వాలేదమ్మా, కాకపోతే ఒకటి దక్షిణం దిక్కుకు పెట్టద్దంటారు. దక్షిణం వైపుకు చూసి, దక్షిణం ఎప్పుడు యమస్థానం గనక అటువైపు పితృదేవతలు ఉంటారు అని మనకు ఒక విశ్వాసం గనక అటువైపుకు కాకుండా పెట్టుకోవచ్చు. ఏమీ తప్పులేదు ఎటు పెట్టినా. అయితే మీరు ఇందాక ప్రశ్న ప్రారంభంలో ఒక మాట అన్నారు, కామాక్షి దీపాల గురించి. అవును. కామాక్షి దీపం ఎట్లా పెడతారో ఇట్లా ఉందనుకోండి దీపం, ఇక్కడ అమ్మవారి ముఖం ఉంటుంది, ఇక్కడ దీపం ఉంటుంది, ఒత్తులు ఇటొకటి ఉంటాయి, కొన్నిటికి ఇటు మాత్రమే ఉండి ఇటు ఉండవు. ఇప్పుడు ఇక్కడ దీపం పెట్టాను, దీపం ఎటుంది, అమ్మవారి వైపు లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడ దీపం పెడితే ఇటువైపుకు పెట్టుకోవాలా అటువైపుకు పెట్టుకోవాలా? అంటే ఇవన్నీ ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, తర్వాత కొన్ని మనుషులకు ఉండేటటువంటి వేడుకలు ఇవన్నీ. కానీ ప్రధానంగా మాత్రం మనం దీపం ఎవరి కోసం పెడుతున్నాము, భగవంతుడి కోసం పెడుతున్నాం, ఆయన వైపుకు ఉండేటట్టు ప్రధానంగా ఉండడం ముఖ్యం. తర్వాత అసలు మిగిలినటువంటి వాటికి దీన్ని ఏమంటామంటే మనం దీపారాధన అంటున్నాం. అవును. మామూలుగా అయితే దీన్ని అంటున్నామా, అగరొత్తులు వెలిగిస్తే ధూపారాధన అంటున్నామా? అంటం లేదు. అంటే దీపం వెలిగించి ఆ దీపపు సెమ్మ కానీ దీపపు కుంది కానీ దానికి కుంకుమ పెట్టి గంధం పెట్టి అక్షతలు వేసి పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు దానికి నివేదన కూడా చేసి ఆ తర్వాత కదా మనం పూజ మొదలు పెడుతున్నాం. అంటే అసలు భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతిని ఆరాధించడం మనకి మనసు కేంద్రీకరణ కుదరదు కనుక ఆయనకు రూపకల్పన చేసుకుని ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకుంటున్నాం. ఇలా జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ భగవంతుణ్ణి అన్ని దిక్కులా ఉంటాడు గనక ఎటు పక్కకని పెడతాం? ఇది కదా కరెక్ట్ పాయింట్. ఏ దిక్కులో ఉన్నాడు? సర్వాంతర్యామి. అందుకే ఊర్ధ్వ దిక్కుకు వెలిగేటట్టుగా మధ్యలో బొడ్డు ఒత్తి కూడా పెడతారు. అది పైగా 5 దీపాలు 5 వైపుల దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద సింహాలకు 5 వైపులా దేవుడి దగ్గర పెట్టి 5 వైపులా దీపాలు పెడితే అది ఒక్క దీపం అన్నా కనీసం దక్షిణం వైపుకి ఇంకొకటి పడమర వైపుకి చూస్తూనే ఉంటాయి కదా, అవి దోషం కాదా? ఇలా లోతుకు వెళ్ళిన కొద్దీ ఎలా వస్తాయంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే. అందుకని ఒకటి స్థూలంగా పాటించి
ముఖ్యంగా భావన చాలా ప్రధానం. మన శుద్ధిగా కనుక చేసినట్టయితే మనకి దీనికి సంబంధించి కథలు కూడా ఉన్నాయి. ఒక మూర్ఖపు భక్తుడు, మూఢభక్తుడు ఎటుపక్కకి వెడితే అటుపక్కకి ఆయన దీపం ఎటు పెడితే దేవుడు విగ్రహం అటు మారినట్టు శివుడికి సంబంధించిన కథల్లో అట్లా ఎవరో ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు కదా, మాట్లాడితే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అన్నట్టు. అది నిరూపించడానికి ఇక్కడ ఉన్నాడో చూడంటే వీడి దీపం ఎటు పెడితే అటు పక్కకి లింగం తిరిగింది అని ఇలాంటి శివభక్తుల కథలు మనకి కనపడుతూ ఉంటాయి. అంచేత సర్వాంతర్యామైనటువంటి భగవంతుడిని ఆరాధించటానికి మన మనసు కేంద్రీకరణకు ఒక చోట ఒక ప్రదేశం కుదుర్చుకుంటాం కనుక అక్కడ అన్ని అర్చనలు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ వరకు మాత్రమే, అంతవరకు మన నియమం పాటిస్తే చాలు. మిగిలిన అన్నింటి జోలికి వెళ్ళి జీవితాన్నంతా అయోమయం చేసుకోవాల్సిన పని లేదు. బాగుంది.